రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి ప్రజలు మద్దతివ్వాలని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబు అభ్యర్థించారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని 3వ డివిజన్ కిసాన్ నగర్ సింహాపురి కాలనీలోని ప్రభుత్వ పాఠశాల నుంచి జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. 3వ డివిజన్ ఇన్ఛార్జి శ్రీకాంత్ ఆధ్వర్యంలో దుగ్గిశెట్టికి ఘన స్వాగతం పలికారు. ప్రజల వద్దకు వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. జనసేన టీడీపీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటైతే వచ్చే మేలును వారికి కరపత్రాల రూపంలో అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము నెల్లూరు నగరంలో నిర్విరామంగా జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఈ సైకో పాలన ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, నగర ప్రధాన కార్యదర్శి కంతార్, పవన్ యాదవ్, అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. బాబు తెలుగుదేశం అది చెప్పబడాలి. తెలుగుదేశం రెండు కలిసి వస్తాయి. సింబల్ జనసేన పార్టీని చేస్తున్నాము. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదమ్మా, సరే ఒకసారి జనసేన తెలుగుదేశం రెండు కలిసి వస్తాయి. రెండు కలిసి వస్తున్నాయి. వైసీపీలో చూశారు కదా, ఎక్కడ దౌర్జన్యాలు ఉన్నాయి. ఒకసారి మారాలి. ఏమ్మా ఇల్లు కల్లా ఒకటి మీకు కూడా ఉన్నాయి కదా, ఏడా ఓట్ల అందరికి ఏడా కదమ్మా ఓట్ల. అందరూ వేయండి అమ్మా, అందరూ మర్చిపోవాలి. మేము మీ ఇంటికి వస్తాము, వాళ్ళ ఇంటికి వస్తాము. ఇంటికి కూడా వచ్చింది కదా. 3వ డివిజన్లో కిసాన్ నగర్ సింహపురి కాలనీ నుండి జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. గత సంవత్సరం కాలం నుంచి సుమారుగా మన నెల్లూరు నగరంలో ప్రతి ఇంటిని జనసేన పార్టీ కరపత్రంతో వైసీపీ వైఫల్యాలను వివరిస్తూ ప్రతి ఇంటికి వెళ్తూ వైసీపీ వైఫల్యాలను వివరించి వాళ్ళకి వివరించడానికి వెళ్తుంటే ప్రజలు వారంతట వారే స్వచ్ఛందంగా ముందరకొచ్చి ఈసారి వైసీపీకి ఓటేయం, జనసేన తెలుగుదేశం పార్టీల్ని ఆశీర్వదిస్తామని చెప్పడం నిజంగా చాలా ఆనందనీయం. అదేవిధంగా మనం ఈరోజు నెల్లూరు నగరంలో చూసుకుంటే ఓ పక్క దౌర్జన్యాలు, ఓ పక్క దోపిడీలు, ఓ పక్క బెట్టింగ్లు, ఓ పక్క మాఫియాలు తప్ప వేరేది లేకుండా ఈరోజు నెల్లూరు నగరంలో చుట్టుముట్టేస్తున్నాయి. శాంతి భద్రతల లోపం నెల్లూరు నగరంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే ఓ పక్క ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం ప్రజల ఎక్కట్లు మాకొద్దు, మాకు వైఎస్ఆర్సీపీ టిక్కెట్లే ముద్దు అనే విధంగా వైసీపీ నాయకుల్ని ప్రసన్నం చేసుకునేదానికి తిరుగుతూ ప్రజల్ని విస్మరించారు, ప్రజలకి చేయాల్సిన పనులను విస్మరించారు. రానున్న జనసేన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈసారి ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ గమనించి మేము సంవత్సర కాలంగా ప్రతి ఇంటికి తిరుగుతున్నాం, ప్రతి సందుకి తిరుగుతున్నాం. ఇక్కడ ప్రతి సందులో ఎటువంటి వైపరీత్యాలు జరుగుతున్నాయి, ఒక పక్క రోడ్లు కానీ, మరో పక్క మంచినీటి వ్యవస్థ కానీ, ఇవన్నీ ఎట్లా ఉన్నాయో, కాలువలు కానీ,
వీటి మీద మేము ఈసారి దృష్టి పెట్టి ఈసారి నెల్లూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేంత వరకు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారం. నా పేరు ఆలియా షేక్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ డిస్ట్రిక్ట్ కార్యదర్శి. ఈరోజు మేము జనం కోసం జనసేన కార్యక్రమంలో మా నగర అధ్యక్షులు సుజయ్ బాబు గారితో కలిసి 3వ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ గారితో కలిసి మేము సింహపురి కాలనీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి గడప మేము వెళ్ళిన ప్రతిసారి ఒకే మాట మాకు వినిపిస్తుంది, మీరు మాకు చెప్పనవసరం లేదు, మీరు ఎన్నిసార్లు వచ్చినా మేము ఎప్పుడో మేము మార్చేసుకున్నాము, మా మైండ్లో కూడా ఇంకా ఈ వైసీపీ అనేదే లేదు, తుడిచిపెట్టుకొని పోయింది. ఈసారి మేము ఖచ్చితంగా జనసేనకి అదేవిధంగా టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం మేము కూడా మనసారా కోరుకుంటున్నాము. ఈసారి మేము ఖచ్చితంగా మేము జనసేన టీడీపీ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నాం. మీరు వచ్చినా రాకపోయినా, మీరు వచ్చి మాతో చెప్పినా చెప్పకపోయినా మేము ఖచ్చితంగా మేము వేసామని చెప్పి ప్రజల్లో ఆటోమేటిక్గా మార్పు వచ్చేసింది. అయినా కానీ మా బాధ్యతగా మేము ప్రతిరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జనం కోసం జనసేన అనే కార్యక్రమం మేము ప్రతిరోజు వెళ్తున్నాము. అదేవిధంగా వైసీపీ వాళ్ళకి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, ఉన్న ఈ 3 నెలల కాలంలోనైనా ఒక్కసారి ప్రజల ఇక్కట్లను ఒక్కసారి చూడండి, ఒక్కసారి గమనించండి. ఒక్క అవకాశం అని చెప్పి వచ్చారు. మీరు ఏం చేశారనేది ఒకసారి మీరు ప్రజల్లోకి వస్తే మీకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు. అదేవిధంగా రాబోయే కాలంలో జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా స్థాపిస్తామని చెప్పి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.